వ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు బాగున్నారా? పట్టుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడే మా పిల్లల్ని అయితే రెడీ అంటే స్నానం చేపించాను అనమాట. జడలు అయితే వేస్తున్నా. ఇదైతే మా మిద్దె మీద వ్యూ అనమాట. చూడండి ఎంత బాగుందో కదా, చల్లగా ఉంది. చూపెట్టరా తెల్లట మొత్తం అంతా చూపెట్టు. అక్కడైతే మా మిద్దె ఎక్కితే నేను చూపిస్తాగండి. ఇక్కడ మా మిద్దె ఎక్కితే ఇక్కడంతా కొండలు ఉంటాయన్నమాట. అక్కడ చూడండి కొండలు ఉన్నాయి, చాలా బాగుంటుంది అనమాట. మార్నింగ్ వ్యూ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది కదా, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇది పైన మా రూమ్ అనమాట. ఇది ఇదండి. ఏ రారా భవ్య రా, పట్టుకో. కెమెరాకి ఇది పెట్టినా కట్ చేసుకో. వచ్చు, నేను పెట్టేసుకుంటాను. కిందికి పోయేసరికి లేచినాక మనం చేసే పని అయితే ఏం లేదు. ఫస్ట్ పిల్లల్ని అయితే రెడీ చేసుకొని కిందికి వాళ్ళ క్యారీలు అయితే సర్దుకోవాలన్నమాట. వంట చేసేది ఏమన్నా ఉంది అంటే వంట కూడా నేనైతే ఏం చేయను ప్రస్తుతానికి. పిల్లల వరకు డబ్బులు పండింది నాన్న, పట్టుకో దిగాని పట్టుకో. ప్రస్తుతానికి పిల్లల వరకు అయితే మా అత్తే క్యారీ కూడా చేసేస్తారనమాట. ఏం నువ్వు చేసుకోలేవా అంటే మామూలుగా అయితే మా ఆడపడుచు జాబ్ చేస్తుంది అనమాట. తన కోసం అనేసి వేస్తుంది మా అత్త. అట్టనే పిల్లల కోసం కూడా వేసేస్తారనమాట ఒకేసారి. అంతే. నాకేం వంట రాక వంట చేయలేక అయితే కాదనమాట. మళ్ళీ మీరు అది కూడా కామెంట్లో పెడతారు, ఏం మీ అత్త హోటల్లో పనిచేసి మళ్ళీ ఇంటి దగ్గర పనిచేసి చేయాలన్నా మీరు చేసుకోలేరా అనేసి. అందుకోసమే ముందే చెప్తున్నా, మీరు మళ్ళీ కామెంట్లో పెట్టద్దనే చెప్తున్నారు అనమాట. ఎలా రెండు కూడా జడేస్తారా భవ్య నా. సరే అండి, పిల్లలకి జడలేసి కిందికి వెళ్ళి రెడీ చేయాలి. నేను హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి పిల్లల్ని ఇద్దరికైతే జడ వేసిన, ఇంకా కిందికి అయితే వెళ్తున్నాం అనమాట. పండేనా కిందికి బండి దిగ్గండి. మా కడుపుని వస్తుందా నీకు? నెక్స్ట్ ఇంకా స్కూల్కి హాస్పిటల్ కాదు. ఇప్పుడు ఈ పిల్లకి కడుపు ఎందుకు వస్తుందంటే ఇప్పుడు స్కూల్కి పోవాలి కదా, అందుకే కడుపుని వస్తుంది కదా. బాండవి పద, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినాక హాస్పిటల్ పోదాంలేమా, సరేనా? పోదాం నాన్న, తీసుకుపోతా, పోదాం సరేనా? ట్యాబ్లెట్ వేసేనా? వేస్తలే. దా కిందికి రండి నాన్న, రాని మా మళ్ళీ హోటల్ దగ్గర పోవద్దు. దా బాను. బబీ హాయ్ చెప్పు. నానమ్మ మసాలా చారు వేసినట్టుంది, టేస్టీగా ఉంది. ఇవాడు మా అత్త పిల్లల కోసం అయితే ఈరోజు రసం అన్నం అయితే వేసింది అనమాట. ఇదిగో అది తింటావా? మా బాన్వికి రసం అంటే ఎక్కువ ఇష్టం అనమాట. అందుకోసమే మా అత్త అయితే రసం అన్నం చేసింది. నేను హ్యాండ్స్ అయితే వాష్ చేసుకొని అన్నం అయితే కలుపుతున్నా. ఎందుకోసం అంటే మళ్ళీ మీరు కామెంట్లో ముందు చేతులు కడుక్కోండి అంటారు అనమాట. అందుకోసమే నేను హ్యాండ్స్ వాష్ చేసుకొని అన్నం అయితే కలుపుతున్నానండి. హలో ఫ్రెండ్స్, నాకు ఇష్టమైనది అయితే ఎప్పుడు చేయడండి. అబ్బా ఏమో చెప్పాల్సింది నానమ్మకు. నీకు ఏది ఇష్టమో నానమ్మకు చెప్పాలి. నానమ్మ వేస్తుంది కదా, నానమ్మే కదా మీ క్యారీ చేసేది. జీరా రైస్ చేసిందా? చేసింటే నాకు జీరా రైస్ ఏం రైస్ రావు అన్నది. ఏం రైస్ లాగుంది? జీరా రైస్. నానమ్మ గట్ట రైస్ రావు పోయితా చేసింది. అంతకుముందు జీరా రైసా అయితే చేపించుకో. నాన్న నాకు జీరా రైస్ చెయ్యను. కరేపాకు రైస్ కూడా చేయలే, టమాటా రైస్ కూడా చూడలే. ఏంది టమాటా రైస్, కరేపాకు రైస్? ఇప్పుడే మీకు టమాటా రైస్, కరేపాకు రైస్, జీరా రైస్ అవి కావాలా నీకు? చెప్పు. అవును. పెరుగు అయితే నాకైతే ఇంకా లెమన్ రైస్ కూడా కావాలి. లెమన్ అది బాగా తినదు మా. బాగా తినుకుంటే ఏమి, నాకు సపరేట్ చేయొచ్చు. బాగా మునక్కాయలు ఇష్టం కదా, ఆ పిల్లకి మునక్కాయ ఫ్రై చేసేసి నాకు వచ్చేసేసాయి.
నీకు మునక్కాయ పప్పుల పొడి రైస్. ఆ పిల్లకైతే ముద్ద పెట్టు. కోరికలు చూడండి నిన్నున్నాయో. ఆ పిల్లకేమో ఒక ముద్ద పెట్టిన ఇందాక నాకు అసలు నాన్న నువ్వు రసమన్నం తిన్నావు, నువ్వు పెరగన్నం తింటావు కదా పట్టిగా. ఎందుకు పెట్టను? నువ్వు తింటా అంటే నేను పెట్టనా ఏంటి నాన్న? ఎవరు చెప్పింది క్యాన్సర్ వస్తుందని? నీకు ఇవి కూడా తెలుసా? పెరగడం తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పిండ్రా? సింహం ఉంది మాకాడ, పులి ఉంది అంటారు. వాళ్ళ ఇంట్లో పెంచుకుంటుండ్రా అంటే ఏది చేతి కట్టుకునేది తెగిపోతుంది మళ్ళీ బా. మళ్ళా సాగు కట్టాడు. అవునా? ఇదో స్నాక్స్ అయితే మీకు ఫ్రూట్స్ అయితే పెడుతున్నా. ఖర్జూరాలు తింటారు కదా, దాంట్లో తియ్యగా ఉంటాయి నాన్న. అలవాటు చేసుకోవాలన్నా నాకు. తిను నాన్న. 3 పెడతా సరేనా? బిస్కెట్లు పెట్టానా? ఏం బిస్కెట్స్ బాలేవి? అమ్మ మాయాజాల మామ్స్ మ్యాజిక్ బిస్కెట్లు ఇవి. సరే ఇదిగో బిస్కెట్ పెడుతున్నా, ఫ్రూట్స్ కూడా పెడుతున్నా, తినండి సరేనా? మీ ఫ్రెండ్స్ కూడా ఇవ్వండి క్లాస్లో, మీరే తినకుండా. చెప్పు. స్నాక్స్ వాళ్ళు తినమంటే మేడం ఇస్తే కొత్తది. మా మేడం మేడం కొడుతుందా? మీరు మీ మేడంకి తెలియకుండా ఇవ్వాలమ్మా మీ ఫ్రెండ్స్ కి. వాళ్ళు మీ ఫ్రెండ్సే కదా, షేర్ చేసుకోవాలి. చేసుకుంటాం. మీరు చేసుకుంటారు లేరా? మీరు పెద్దోళ్ళు కదా. మా మేడం కనిపించినా ఏం కాదు, మేము చేసుకుంటాం. మీరు చేసుకుంటారా? మమ్మీ షేర్ చేసుకోవాలన్నా. ఇప్పుడు ఇచ్చినావు అనుకో, ఎప్పుడైనా నువ్వు తెచ్చుకొని రోజు మీ ఫ్రెండ్స్ కూడా మీకు ఇస్తారనమాట. అట్లా మమ్మీ ఆఫ్ చేస్తాం. మమ్మీ నా చేతులు నొప్పి పడుతున్నాయి. చేతులు నొప్పి వచ్చినాయా? చూడండి మా పాప వీడియో తీయమ్మా అంటే చేతులు నొప్పి వచ్చినాయంట మా పాపకి. ఏ రోజు ఒక్క రోజన్నా నువ్వు చేసిన వీడియో అస్సలు లేదు.